ఇటు తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 14 వరకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇలా ఉండగా నిన్న పిడుగులు పడి 3 మృతి చెందారు. తెలంగాణలో మళ్లీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ శివ. మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే గత 15 రోజుల క్రితం రాష్ట్రంలో కుంభవృష్టి వర్షం పడింది. జూన్, జూలైలో ఉన్నటువంటి లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూ ఆగస్టు నెల చివరిలో కురిసినటువంటి వర్షపాతంతో అధికంగా వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని అన్ని చోట్ల కూడా భారీగా వర్షం కురిసింది. వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. అటు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇటు గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటు మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. గేట్లను కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా దాదాపు అధిక వర్షపాతమే నమోదైంది. సో మరొకసారి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా మరోసారి వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా 3 నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో నిన్న పలు చోట్ల కూడా వర్షం కురిసింది. అటు పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, పాతబస్తి ప్రాంతాల్లో వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బంది పడ్డటువంటి అటు సిటీ వాసులకు సాయంత్రం కురిసినటువంటి వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ లో అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది శివ. ఎందుకంటే మార్నింగ్ కాస్త మబ్బుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మధ్యాహ్నంకి వచ్చేసరికి చాలా వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. తిరిగి మళ్ళీ సాయంత్రం 4-5 అయ్యేసరికి కంప్లీట్ గా అప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇట్లా మబ్బులు వచ్చి కాస్త చీకటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో సడన్ గా వర్షం పడుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షం పడుతూ ఉండటంతో సిటీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూసుఫ్ కూడా, మధురా నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, కిషాన్ బాగ్, పురాణపూల్, జూ పార్క్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, కొంపల్లి, సుచిత్ర, సూరారం, నాగారం ప్రాంతాల్లో చాలా వర్షం పడ్డది. మరోసారి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ ఏరియాలో కూడా మరోసారి వర్షం పడే అవకాశం ఉంది శివ. దాంతోపాటు నిన్న తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. పిడుగుపాటుకు 6 చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 3, అలానే నిర్మల్ జిల్లాలో 3 చనిపోయారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు. వ్యవసాయానికి పనుల కోసం వెళ్లి వస్తుండగా 3, పనులు చేస్తుండగా 3 చనిపోయారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందినటువంటి భార్యాభర్తలు 2, అల్లెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వ, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. దీంతో పాటు మరో వ్యక్తి వీరితో ఉన్నటువంటి బంగారు వెంకటి అనే వీరు 3 కూడా వ్యవసాయ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు కంప్లీట్ చేసుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా ఒకేసారి ఉరుములు,
మెరుపులతో కూడినటువంటి పిడుగు పడింది. దీంతో ఇటు పెంబి మండలం నిర్మల్ జిల్లా చెందినటువంటి గుమ్మెన ఇంగ్లాపూర్ చెందినటువంటి ఎల్లవ్వ వీళ్ళిద్దరు భార్యాభర్తలు, మరో వ్యక్తి బండారు వెంకటి, ముగ్గురు కూడా అక్కడికక్కడే కూడా చనిపోవడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం పడేది. నిన్న బోధన్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. బోధన్, రేంజల్, ఎడపల్లి గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జోగులాంబ, గద్వాల జిల్లా కూడా నిన్న పిడుగుపడినటువంటి ఘటనలో ముగ్గురు చనిపోయారు. జోగులాంబ, గద్వాల జిల్లా ఐజా మండలం భూంపూర్ గ్రామం చెందినటువంటి వీళ్ళు ముగ్గురు కూడా వ్యవసాయ పనులు. దీంట్లో 2 మహిళలు, ఒక యువకుడు సడన్ గా పడ్డటువంటి పిడుగుతోటి వీళ్ళు కూడా ముగ్గురు చనిపోయారు. మొత్తం 6 చనిపోవడంతో నిన్న పిడుగుపాటు భయంకరమైనటువంటి పరిస్థితిని చవి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాల వలన ఉరుములు మెరుపులు వస్తున్నాయి. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పాటు ఈ సాయంత్రం ఎక్కువగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి పిడుగుపాటులు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో చాలా మంది కూడా మరణిస్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో సంభవిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను కూడా అలర్ట్ గా ఉండాలని జారీ చేసింది. ఎందుకంటే గత ఆగస్టు చివరి వారంలో కురిసినటువంటి వర్షం అయితే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది శివ. ముఖ్యంగా నిర్మల్ జిల్లా, అటు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలో అయితే కుంభవృష్టి వర్షం కురిసింది. 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలోని చాలా ఏరియాలో నమోదైంది. దీంతో అటు నిర్మల్ టౌన్ గాని, బైన్సా, బాసరా, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట ఇవన్నీ పట్టణాలలో దాదాపు 50 నుంచి 60% కాలనీలన్నీ కూడా జలమయం అయిపోయాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొన్నారు. దాదాపు 3-4 రోజుల పాటు ఇళ్లలోకి వచ్చిన నీటిలోనే ప్రజలు జీవించినటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం చాలా రిస్క్ తీసుకొని చాలా మంది కూడా కాపాడింది. వాగుల యొక్క ప్రవాహంలో చిక్కుకొని కొంతమంది గల్లంతయ్యారు, చనిపోయారు. చాలా మందిని కూడా రిస్క్ చేసి అధికార యంత్రాంగం కానీ, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, పోలీసులు కూడా కాపాడారు. అంటే దాదాపు తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. సో క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ కారణంగా ఇలాంటి వర్షాలు పడుతున్నాయి. మరోసారి క్యుములో నింబస్ ప్రభావం కూడా ఏదైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా కూడా క్యుములో నింబస్ మేఘాల ప్రభావం కూడా మరోసారి ఉండే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని లోతట్టు కాలనీలు గాని, లోతట్టు గ్రామాలు గాని, వాగుల యొక్క ప్రవాహాలు గాని, ఈ జిల్లాల సరిహద్దున ప్రవహిస్తున్నటువంటి పెద్ద వాగులైన నదుల యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అటు ప్రభుత్వం, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయాయి కాబట్టి ఏమాత్రము వర్షం పడి వరద వచ్చినా సరే మరి గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు వాగుల యొక్క ప్రవాహాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి వాగులు కూడా ఉధృతంగానే మరోసారి ప్రవహించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.